జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు అత్యంత పటిష్టమైన బ్లాక్ క్యాట్ కమాండో భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గ సమాచారం. పవన్ కళ్యాణ్ గత దశాబ్ద కాలం పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు, రాష్ట్రంలో జనసేన పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీని మిత్రపక్షంగా కలపడంతో పాటు ఎన్డీఏ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ఆయన కీలకంగా మారారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌పై తెర వెనుక కుట్ర జరుగుతుందన్న సమాచారంతో ఆయనకు అత్యంత పటిష్టమైన భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రతను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర నిఘా వర్గాలు కూడా పవన్‌ను జాగ్రత్తగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో పర్యటించే సందర్భాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఓ సవాల్‌గా తీసుకొని గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ఇదే సందర్భంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు కూడా చేపట్టారు. భారీ బహిరంగ సభల్లో జగన్‌కు విమర్శల బాణాలను కూడా వదిలారు. గత 2 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్లాలనే చర్చలు జరిపారు. దీంతో ఎన్డీఏ తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వెనుక పవన్ కళ్యాణ్ కృషి, పట్టుదలే ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి సీట్ల సంఖ్య తగ్గినా కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. అందుకు తెలుగుదేశం మద్దతు కూడా కీలకంగా మారింది. ఈ రాజకీయ పరిణామాలన్నిటికీ పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా మారారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పవన్‌ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను పెంచాలని కేంద్ర నిఘా వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే 18 మందితో పవన్ కళ్యాణ్‌కు పటిష్ట భద్రతను కల్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు భద్రతను పెంచబోతున్నారు. దేశంలో ఉన్నత హోదాలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వంటి నేతలకు మాత్రమే బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రతను కల్పిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయి భద్రతను ఎవరికీ కల్పించలేదు. మొదటిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు బలమైన కారణాలను కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని మోదీకు సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. సిద్ధాంతాలతో పాటు దైవాన్ని కూడా నమ్మడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారడంతో పాటు అనేక సందర్భాల్లో జగన్‌తో యుద్ధం కూడా చేశారు. అలాగే ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నేతలు తప్పుపడుతూ అనేక సందర్భాల్లో ప్రకటనలు కూడా విడుదల చేశారు. అదేవిధంగా బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆయనకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు భద్రతను పెంచాలని యోచనకు వచ్చినట్లు తెలుస్తుంది.